వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాకినాడ జిల్లా తుని మార్కెట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలాగే జనం కొనుగోళ్లు అమ్మకాలతో రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న ఆ సమయంలో ఒక చిన్నారి రోదించిన శబ్దం అక్కడి వారి దృష్టికి తీసుకొచ్చింది. రోడ్డు పక్కన బిక్కుబిక్కుమంటూ కన్నీరు మున్నూరుగా ఏడుస్తూ ఒక చిన్నారి ఒంటరిగా నిలబడి ఉంది. ఆ రద్దీలో ఆ పాపను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అక్కడే రోడ్డు పక్కన శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక పేద మహిళ ఆ చిన్నారిని గమనించింది. మాతృ హృదయం కరిగిపోయి వెంటనే తన వ్యాపారాన్ని పక్కన పెట్టి ఆ పాపను అక్కున చేర్చుకుంది. కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పింది. పాపను ఓదార్చుతూ, కన్నా మీ పేరేంటి, మీ అమ్మా నాన్నలు ఎక్కడా, మీది ఏ ఊరు అని మహిళ ఆప్యాయంగా అడిగింది. చుట్టూ కుమికూడిన స్థానికులు కూడా ఆ పాప వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. భయంతో వణికిపోతున్న ఆ చిన్నారి తన ఊరు పేరు సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ ఆ పసిదాని నోటి నుంచి వచ్చిన మాటలు అక్కడి వారి హృదయాలను కలిచివేశాయి. మా నాన్న కొట్టాడు, మా అమ్మ నన్ను ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అని ఆ పసిపాప తన ముద్దు మాటలతో చెప్పింది. ఆ మాటలు విన్న స్థానికుల కళ్ళు చెమర్చాయి. అమ్మ వస్తుందని ఆ చిన్నారి ఆశగా రోడ్డు వైపు చూస్తున్న చూపులు అందరినీ కంటతడి పెట్టించాయి. అయితే ఆ సంఘటన ఇప్పుడు తునిలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. గడిచిన 14 రోజులుగా అదే ప్రాంతంలో జ్ఞానేశ్వరి అనే మరో చిన్నారి తప్పిపోయి ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఈ ఉద్రిక్తత చల్లారక ముందే ఇప్పుడు ఈ చిన్నారి ఇలా మార్కెట్ యార్డ్లో ఒంటరిగా దొరకడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. అసలు ఈ పాప ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, కన్న తల్లిదండ్రులే ఈ పాప భారం అనుకుని పాపను అనాథగా వదిలేసి వెళ్లారా, లేక ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని పాపను ఇక్కడ ఉంచారా, ఎవరైనా కిడ్నాప్ ముఠాలకు దొరికి ఇక్కడికి చేరుకుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో వెదులుతున్నాయి. ప్రస్తుతానికి ఆ పాప ఆ శనక్కాయలు అమ్ముకునే దయగల మహిళ వద్ద సురక్షితంగా ఉంది. పోలీసులు ఈ పాప వివరాలు కనుక్కొని ఆ పసిదాని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు.